బులెటిన్లో ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. త్వరలో ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. ఆయనకు బీజేపీ పెద్దలు కీలకమైన బాధ్యతలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నికలు వస్తూ ఉండటంతో పవన్ వైపు బీజేపీ పెద్దల చూపు ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవలే మహారాష్ట్రలో జోరుగా ప్రచారం చేశారు పవన్. ఆయన ఎన్నికల ప్రచారం చేసిన స్థానాల్లో ఎన్డీఏ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ పీఠంపై బీజేపీ గురిపెట్టింది. హస్తినాలోనూ పవన్ సేవలు వినియోగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాది బాధ్యతలను చంద్రబాబుకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఓవర్ టు యు. జమీమా, పవన్ కళ్యాణ్కు ఢిల్లీ పెద్దల నుంచి మరో పిలుపు రాబోతోంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితేనేమి, ఆయన హవా అయితేనేమి, ఆయన వల్ల ఏమాత్రం లబ్ధి పొందామో అనేటటువంటిది బాగా అర్థమైంది. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఆయన చేసినటువంటి సర్వీస్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ను అటువంటి సేవలకు వినియోగించుకోవాలని పూర్తిగా కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాబోయే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ను ఏ విధంగా అతన్ని యూటిలైజ్ చేసుకుంటే ఎటువంటి లబ్ధి చేకూర్చవచ్చు, రాజకీయంగా అతన్ని ఎలా వాడాలి అనే దానిపై ఇప్పటికే కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చేసింది. వచ్చే నెల 8వ తేదీన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయనకి బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి పవన్ కళ్యాణ్కు మళ్ళీ తిరిగి అటువంటి ఆ తరహాలోనే తనను మళ్ళీ ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఎన్డీఏ కూటమి లక్ష్యం. మరి అందుకు అనుగుణంగానే ఇప్పుడు పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. మరి మహారాష్ట్రలో తాను ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎంచుకున్నటువంటి విధానం అయితేనేమి, ఆయన ప్రజలకు చేరువైనటువంటి వైనం, అంతేకాకుండా సనాతన ధర్మం పేరిట ఆయన ప్రజల్లోకి వెళ్ళిన విధానం, ఇవన్నీ కూడా ప్రజల్లో వర్కౌట్ అయ్యాయి. మరి అందుకు అనుగుణంగానే మహారాష్ట్రలో తాను పర్యటించినటువంటి ప్రాంతాల్లో ఘన విజయం సాధించడం, మరి అనూహ్యంగా ఏదైతే ముందుగా అనుకోని రీతిలో ఏదైతే 10-15 సీట్లతో విజయం సాధించవచ్చు అనుకున్నటువంటి వారికి భారీ మెజారిటీతో విజయం సాధించినటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో కాంగ్రెస్ కూడా కంగుతిన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులు ఎదురైనటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ను రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ బరిలో దించి ఆయనకు పూర్తిగా రోడ్ షోలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించి ఢిల్లీ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఇందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్కు ఆల్రెడీ ఆర్డర్స్ కూడా జారీ చేయాలనేటటువంటిది ప్రధాని మోదీ, అమిత్ షాలు నిర్ణయించారనేటటువంటిది సమాచారం. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమికి వెన్నెముకగా నిలిచారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావంతోనే కూటమి ఘన విజయంతో అధికారం చేపట్టడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబుకి అయితే దక్షిణాది పార్టీల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్టీల మధ్య సమన్వయం చేసేటందుకు లైజనింగ్గా అతనికి ఏదైతే బాబుకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఆయా ప్రాంతాలు ఏదైతే ఢిల్లీకి సంబంధించి రోడ్ షోలన్నీ కూడా పవన్ కళ్యాణ్కే అప్పగించి అందుకు అనుగుణంగానే విజయం సాధించాలని భావిస్తోంది. మరి ఇప్పటికే ఢిల్లీ వేదికగా అయితే భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయి 25 సంవత్సరాలు అయింది. మరి 25 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కాంగ్రెస్కి సంబంధించిన షీలా దీక్షిత్, మరి ఆ తర్వాత చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్, వీరి ఇరువురే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 2.5 దశాబ్దాల పాటు పాలించారు. మరి అంతకుముందు 3 సార్లు అధికారం చేపట్టినా కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ఇంతవరకు కూడా సాధ్యపడలేదు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి తురుపు ముక్క లాంటి నాయకుడిని ఈసారి ప్రయోగించబోతోంది. మరి ఈ బ్రహ్మాస్త్రంలాగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రహ్మాస్త్రంలా భావిస్తున్నటువంటి కేంద్రం ఈసారి పవన్ కళ్యాణ్తో తన కోరిక నెరవేర్చుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. మరి ఇటువైపు పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు సంసిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. మరి ఇందుకు సంబంధించినటువంటి చర్చలు కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ చర్చలు కూడా ప్రాథమికంగా జరిగాయనేటటువంటిది ప్రధాన అంశం. మరి అంతేకాకుండా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో మరికొన్ని సమాలోచనలు చేసిన తర్వాత ఈ నిర్ణయం వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది. జమీమా. Right, thanks for the updates, TV Rao.